ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అది పాలకొల్లు షూటింగ్ చేశాను. సూపర్ హిట్. అది సూపర్ హిట్. ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయింది. మా ఊడు నెంబర్ 1 డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా 365 డేస్ ఆడి. అసలు 305 రోజులు అనే స్కీమ్ మొదలైంది రామకృష్ణ గారు దగ్గర నుంచి. అక్కడి నుంచి మంగమ్మ గారు, మనోడు ముద్దుల కృష్ణయ్య వరుస సూపర్ డూపర్ హిట్లు. రామరాజు వచ్చిన సినిమా తీసాను. దానిలో చంద్రమోహన్ ప్రభా హీరోయిన్స్. అది అనుకోకుండా ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు నేను పెట్టిన 10 లక్షలు అందులో వాష్ అవుట్. అప్పట్లో నేను పెట్టిన డబ్బు రోజు నాటికి నా కెపాసిటీ 10 లక్షలు, నా ఆస్తి 10 లక్షలు. మళ్ళీ 1 ఇయర్లో మళ్ళీ మనం అనుకున్న గమ్యాన్ని చేయడం, నిచ్చిన లెక్కి మళ్ళీ టాప్కి వచ్చారు. అప్పుడు మీరు పరిచయం. సినిమా పిచ్చి భీమవరంలో స్టార్ట్ అయిన మీరు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? అసలేంటి? ఒక టీవీఎస్ 50 మోటార్ సైకిల్, ఒక బ్లాక్ అండ్ వైట్ 1500 రూపాయల టీవీతో నేను, నా భార్య, 2 పిల్లలు షిఫ్ట్ గిన్నీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది మీ పేరు. ఎందుకంటే ఒకే నిర్మాత 15 సినిమాలు స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. అంటే లాస్ట్ ఇయర్ 13 సినిమాలు తీసాం కదా, ఇప్పుడు 15 సినిమాలు తీద్దామని. ఇది ఎలా జరుగుద్ది అంటే ఎందుకు జరగదు అని ఆలోచించాలి. ఒక రామానాయుడు గారు ఉన్నారు, ఒకే సంవత్సరం 7 సినిమాలు తీశారు. ఓకే. అలాగే నిర్మాతగా రామగోపాల్ గారు 6 సినిమాలు తీశారు ఒక సంవత్సరంలోనే. ఎక్కువ తక్కువ తర తీసి ఉండొచ్చు ఒక 1 ఇయర్లో. వీళ్ళందరికంటే మనం 13 సినిమాలు తీసాం. 2025 ఆగస్టు 15వ తారీఖున నేను ఫస్ట్ టైం మళ్ళీ నా రికార్డు నేనే బదులుకొట్టేలాగా ఒకే రోజున 15 సినిమాలు తీద్దామని ప్లాన్ చేశాను. 15 సినిమాలు ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. మన ముందు మా అన్నానే చెప్పాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తుమ్మలపల్లి రామా సత్యనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో ఆగస్టు 15ని ఒక సంచలనమైన వార్త ఒకటి బయటకు వచ్చింది, దాని గురించి అడుగుదాం. అనే నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి? సూపర్గా ఉన్నాను. అసలు సినిమా పిచ్చి భీమవరంలో స్టార్ట్ అయిన మీరు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? అసలేంటి? చాలా సందర్భాల్లో చెప్పుంటారు, అవి కాదు నాకు కావాల్సింది ఒరిజినల్. యాక్చువల్గా ఏంటంటే ద గ్రేట్ డైరెక్టర్ కోట రామకృష్ణ గారు నా స్కూల్ మీట్, అంటే క్లాస్ మీట్ అనకూడదు, నాకన్నా 3 years అని పెద్దవాడు. అలాగే మా గురుగారు దాస్ నారాయణరావు గారు నాటకాలు ఆడే రోజుల్లో వెనకాల మేము టీలు పుస్తకాలు అందించేవాళ్ళం. అది మా స్టేటస్ అప్పుడు, వయసు అది కూడా. ఓకే. ఆ తర్వాత గురుగారు గ్రేట్ డైరెక్టర్ అయ్యారు, దాస్ నారాయణరావు అయిన తర్వాత కోట రామకృష్ణ మేము కలిసి, అంటే ఒకే కాలేజీలో చదువుకున్నాం. నేను ఇంటర్మీడియట్, అతను డిగ్రీ అనమాట. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోట రామకృష్ణ నాటకాలు ఆడేవాడు, మేము కూడా తిరిగేవాళ్ళం. అంటే చైల్డ్హుడ్లో ఈ నాటకాలు పిచ్చి అనేది కానీ ఇంకోటి కానీ ఆ కోట రామకృష్ణ వల్లే నాకు అబ్బింది. ఆ తర్వాత కోట రామకృష్ణ గారికి చుండూరి నారాయణ గారని, వెంకటనారాయణ గారని పాలకొల్లో మారుతి థియేటర్ ఉంది. ఆ మారుతి థియేటర్ ఓనరు కోట రామకృష్ణ అంటే చాలా అభిమానం, ఆయన బాగా సపోర్ట్ చేసేవాడు. ఒకసారి తాతమ్మనుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 50 రోజు ఫంక్షన్కి, 50 రోజులు అన్నప్పుడు థియేటర్కి ఈయన వచ్చారు. ఇది టీం అందరూ వచ్చారు థియేటర్కి. వస్తే అప్పుడు కోట రామకృష్ణ గారు మేము అందరం కలిసి ఆర్డర్ చేసాం. ఏమన్నారంటే అప్పుడు ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనేది ఒక ఉద్యమం జరిగింది. ఉదాహరణ గుర్తులేదు, చెప్తాదే. ఆ ఉద్యమం జరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళి అరుపులు కేకలు వేసాం. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు మమ్మల్ని. అందరూ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం తీసుకెళ్ళి పక్కన ఎక్కడికి వదిలేశారు. వదిలేస్తే అప్పుడు కోట రామకృష్ణ అనే వ్యక్తి దాస్ నారాయణరావు మైండ్లో పడ్డాడు. అది అయిపోయిన తర్వాత దాస్ నారాయణరావు గారు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఇతను మన చూడు వెంకటనారాయణ గారు ఎప్పుడో ఏదో సందర్భం వచ్చినప్పుడు నారాయణరావు గారికి, నారాయణరావు అని మాట్లాడే చదువు ఉంది ఆయనకి. ఓకే. మన కోట రామకృష్ణ మంచి కుర్రాడు, అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకో అని చెప్పడం జరిగింది. అప్పటి ఇంత కమ్యూనికేషన్ లేదు కాబట్టి తప్పనిసరిగా చేద్దాం సార్ అన్నారు. ఆయన ఎవరికి వారు ఏమైనా తీరే ఓ సినిమా తీస్తున్నప్పుడు క్యాజువల్గా కౌరమించారు, అతను రమ్మనండి అని. అప్పుడు కోట రామకృష్ణ గారు మద్రాసు బయలుదేరారు. మద్రాసు బయలుదేరడానికి ఏంటంటే పాలకొల్లు నుంచి మద్రాసు ట్రైన్ లేదు, సర్కార్ ఎక్స్ప్రెస్ భీమవరం నుంచి వెళ్తుంది. అవును. అప్పుడు ఆయనతో ఉండే క్లోజ్గా ఉండే నాలాంటి మిత్రులు నలుగురు కలిసి అతను భీమవరం దగ్గర తీసుకెళ్ళి ట్రైన్లోనే, అప్పుడు డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు, వాళ్ళ దగ్గర లేవు, నా దగ్గర కూడా లేవు. ఓకే. ఎక్కించాం, ట్రైన్ ఎక్కించాం, భీమవరం వచ్చి సర్కార్ ఎక్కించాం. బావా ఇల్లు సక్సెస్ఫుల్ రా అని చెప్పేసి. అంటే అంత మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. తర్వాత అతను మద్రాసు వెళ్ళాడు, ఒక అసిస్టెంట్ అయ్యాడు. ఆ రోజుల్లో ఎవరికి వారు ఏమైనా తీరే రోజుల్లో అనమాట. ఓకే. అతను టాలెంట్ ఉంది కాబట్టి దాసనారాయణరావు గారికి అతని మీద మంచి ఇంప్రెస్ పెరిగింది.
ఆయన ఏంటంటే దాసనారాయణ గారు అప్పుడు ఒకేసారి 15 సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమా చేసేటప్పుడు ఎవరు ఏ సినిమా చేసినా సరే ఒక్కో సినిమాకి ఒక్కో కోటేట్ ఉంటాడు, ఓకే చీఫ్ కోటేట్ ఉంటాడు. ఓకే అంటే ఒకదానికి నందం హరిశ్చంద్రరావు, ఒకదానికి రమణబాబు, ఓకే ఒకదానికి రేలనేశ్వరరావు అలా ఉండేవారు. ఇతను కోటరామకృష్ణ మాత్రం ఎవరు ఏ సినిమా చేసినా కూడా ఉండేవాడు. ఓ అంటే ఇతను 5-6 సినిమాలు చేసినట్టుగా, అది కోడేటరా అసిస్టెంట్ డైరెక్టర్ అని కాదు, అతనికి ఇష్టమైన కాడు కూడా పక్కన గురుగారు పక్కన కూర్చునేవాడు, ఏం చెప్తే అది రాసుకునేవాడు. ఇతను రైటింగ్ చాలా బాగుంటుంది, ఓకే మంచి స్ఫూర్తి ఉన్నవాడు. ఓకే ఆ విధంగా అతను బాగా అటాచ్మెంట్ అయ్యాడు. అంటే సీనియర్ అయితే రేలనేశ్వరారే సీనియర్ కోటరామకృష్ణ కంటే కూడా, కానీ కోటరామకృష్ణ రేలనేశ్వర కూడా క్లాస్మేట్స్ ఓకే పాలకొల్లు. మా పాలకొల్లు నుంచి ఇప్పటికీ 64 మంది డైరెక్టర్లు అయ్యారు. వావ్ దాంట్లో ఎస్ఎస్ రవిచంద్ర ఉన్నాడు, బంద్రీశ్వర్, చాలా మంది ఉన్నారు. ఆ పేర్లేని మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే అలా శివాల ప్రభాకర్ ఉన్నాడు. ఇలాగ మా డైరెక్టర్లు అందరూ కూడా ఒక 60-64 మంది ఉన్నారు సుమారుగా చెప్తున్నాను. ఓకే ఈ అయిన తర్వాత కోటరామకృష్ణ మీద ఇంప్రెషన్ ఉండడంతో ఈ ఫస్ట్ సినిమా తాతమ్మనుడు డైరెక్టర్ ప్రొడ్యూస్ ఎవరంటే కె రాఘవ్ గారు. ఆ రాఘవ్ గారి దృష్టిలో కూడా ఈయన పట్టాడు. అప్పుడు రాఘవ్ గారు ఇతనికి మంచి అవకాశం ఇచ్చారు. అంటే మధ్యలో బోల్డ్ గ్యాప్ ఉందిలేండి. అవును నాకు ఆయనతో పరిచయం ఏంటంటే, మాకు ఏదో సెలవులు వస్తే కనుక, పండుగ వస్తే సెలవులు వచ్చినా మద్రాసు వెళ్ళేవాళ్ళం. ఎందుకు అంటే ఏం పని లేదు, అక్కడ కోటరామకృష్ణ అన్న ఫ్రెండ్ ఉన్నాడు అని. మేము మద్రాసు వెళ్ళినప్పుడు ఉత్తరం రాసేవాడిని, బాబా పలానా రోజు సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తున్నాను, కోచ్ నెంబర్ S2 అని పెట్టేవాడు. అతను మద్రాసు ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి S2లో దిగితే ఇద్దరం కలిసి చెరో సంచి పెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళి 12B అనే ఎల్డామ్స్ రోడ్లో ఇతను రూమ్ ఉంది, 12B బస్సు ఎక్కి అక్కడ దిగి కార్నర్లో దిగి నడుచుకుంటూ రూమ్కి వెళ్ళేవాడు. అంత సన్నిహితం ఉంది, అంత క్లోజ్ నాకు. తర్వాత నేను ఎక్కడో హోటల్లో దిగుతానంటే ఎయిడ్స్ వల్ల హోటల్లో దిగేటువంటి రూమ్లో దిగాని చెప్పేసి ఆయన రూమ్లో పెట్టుకున్నాడు. ఆ రూమ్లో కూడా ఏంటి రెండు చేపలు ఉండేవి కింద, ఒక చేప మీద ఆయన, ఒక చేప మీద నేను, 2 టెక్కలు 2 దుప్పట్లు అంతే. మా పక్క రూమ్లో రావుశ్రీ గారని ఒక ఆయన ఉండేవారు. రావుశ్రీ గారు భార్య పేరు సావిత్రి గారు. వాళ్ళిద్దరూ పక్క రూమ్లో ఫ్యామిలీ అనమాట. ఆయన కూడా MS కోటారెడ్డి దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాడు రావుశ్రీ గారు. పక్క నీళ్ళు వల్లన్నీ క్లోజ్గా ఉండేవాడు. అప్పట్లో పాలు ప్యాకెట్లు సీసాలు లేవు కదా, పొద్దున్నే పాలు వచ్చి అయితే ఎవరో ఒకరు పోయించుకుని వెళ్ళేవారు. వీళ్ళు పొద్దున్నే రాత్రి వాళ్ళు షూటింగ్ పొద్దున్న షూటింగ్ లేగలేరు కాబట్టి పాపం రావుశ్రీ గారి శ్రీమతి చాలా ప్రేమగా అభిమానంగా ఆవిడ ఆ పాలు పోసి కాసి పొద్దునే పెట్టేవారు. ఇవన్నీ నా చిన్నప్పుడు గుర్తులేండి. అవును అవును అంత మంచి వెల్విషర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. ఆ తర్వాత పొద్దున్నే కారు వచ్చేది, తెల్లవారు 5ంటికో 6ంటికో కారు వస్తే కారు మీద మేము షూటింగ్ వెళ్ళేవాళ్ళం. అంటే నాకేం పని లేదు, వీళ్ళు కూడా చొక్కబడి ఉండంతే. ఓకే అలాగా అక్కడే టిఫిన్, అక్కడే భోజనం, అక్కడే మళ్ళీ సాయంత్రం ఇద్దరు కలిసి రూమ్కి వచ్చేవాళ్ళం. అంటే షూటింగ్ ఉన్నా లేదా ఎడిటింగ్ ఉన్నా డబ్బింగ్ ఉన్నా ఏమున్నా అక్కడ చేసేవాళ్ళం. అలాగే అతనితో ట్రావెలింగ్ నాకు స్టార్ట్ అయ్యి సినిమా అనేపించి స్టార్ట్ అయ్యింది. తర్వాత అతను పద్మగారిని పెళ్లి చేసుకోవటం, నెంబర్ 1 డైరెక్టర్ అవటం, అలాగే తరంగిణి అనే సినిమా ముందు స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమాలో కొత్త హీరో సుమన్ గారు కొత్త హీరోయిన్ బిజినెస్ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో దాన్ని అలా పక్కన పెట్టి ఇంకో కథ తీశారు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని. అది పాలకొల్లు షూటింగ్ చేశారు. సూపర్ హిట్. అది సూపర్ హిట్. ఆ పాలకొల్లు షూటింగ్ చేసినప్పుడు మేము కూడా తిరిగేవాళ్ళం. అప్పుడు చిరంజీవి గారు కూడా అప్కమింగ్ హీరో. మేము రోజు పొద్దున్న సాయం దాకా షూటింగ్ లేని అక్కడే ఉండేవాళ్ళం. మేము భోజనాలు మెస్సులకి ఇస్తే అని మేము చూసేవాళ్ళం కూడా. ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయింది, మా ఊడు నెంబర్ 1 డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా 365 days ఆడింది. ఇది తీసిన వెంటనే మళ్ళీ తరంగిణి వచ్చేసింది. తరంగిణి కూడా 365 days ఆడింది. సూపర్. అసలు 305 రోజులు అనే స్కీమ్ మొదలైంది కోటరామకృష్ణ గారితో దగ్గర నుంచి. ఇంకా అక్కడి నుంచి మంగమ్మ గారు, మనోడు ముద్దుల కృష్ణయ్య వరుస సూపర్ డూపర్ హిట్లు. కోటరామకృష్ణకి మ్యారేజ్ సెటిల్ అయింది పద్మ గారితో. సెటిల్ అయినప్పుడు మేము పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళడానికి మా అప్పుడు నేను ఆకివీళ్ళు ఉండేవాడిని, పాలకొల్లు నుంచి నేను ఆకివీడు వచ్చాను. ఆకివీడి నుంచి 10 మంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం పెళ్లికి. పెళ్లికి వెళ్ళాం. మంచి అన్ని ఎవరండి అత్తరు? కోటరామకృష్ణ తెనాలి. అంటే ఆ అమ్మాయి మద్రాసులో ఉండేవారు. సుభాన్ గారు అని ఆయన ప్రొడ్యూసర్ కూడా, ఆయన బాలపతి సినిమా తీసారు తర్వాతనండి. పద్మ గారు పెళ్ళి అయిన తర్వాత అనమాట. పెళ్ళి అయింది. అప్పుడు రూము దీన్ని మార్చేసి అతను వేరే ఫ్యామిలీకి వేరే పక్కనే దగ్గరే ఎల్డామ్స్ రోడ్లోనే వేరే దాన్ని షిఫ్ట్ అయ్యాడు. అలాగా ట్రావెలింగ్లో కూడా ఉన్నప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు రామకృష్ణ మనకు ఉన్న స్నేహం అన్నీ చూసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమా తీసి కదా కోటరామకృష్ణ అన్నారు. సినిమా తీయడం అనేది నాకు అసలు ఐడియా లేదు, తెలియదు, నాకు ఎంతవుతుందో తెలియదు, ఫిల్మ్ ఏంటో తెలియదు, ఏం తెలియదు. అప్పుడు కోటరామకృష్ణకి వెళ్ళాం. బాబా మా ఫ్రెండ్స్ అందరూ సినిమా తీద్దాం ఉంటాను నాతోటి అంటే, మేము పొద్దున్నే బయలుదేరాం. ఏం చెప్పాడు, స్టేషన్ కారు పంపించాడు. అరే నేను షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, కారు వస్తుంది, మీరు దిగి ఇంటికి భోజనం చేసి టిఫిన్ తిని అక్కడ రండి అన్నాడు షూటింగ్ అని అన్నాడు. పద్మ గారు మమ్మల్ని అందరికీ టిఫిన్లు పెట్టి మన నలుగురు వచ్చాం. మళ్ళీ వాళ్ళే కారు ఇచ్చి వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. గూఢచారి నెంబర్ 1 రంగుల కూలి ఆ టైంలో అన్నమాట. వెళ్ళాం అక్కడికి. వెళ్తే షూటింగ్ బ్రేక్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఏమంటే రామకృష్ణతో సినిమా తీయండి,
మీ ఫ్రెండ్ కదా, చిన్నప్పుడు మీతో ఉన్నాడు కదా, డబ్బుంది మీ పెట్టుబడి పెడతాం అన్నారు. ఏమన్నానంటే ఏమంటే నా క్లోజ్ ఫ్రెండ్, నేను నాతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ నేను సాయం చేశాను. అంటే వాకడప్పారావు అలాగ అప్పట్లో చేశారు. ఇతను కూడా నేను చేయవలసిన బాధ్యత ఉంది, నేను చేస్తాను సినిమా. అతనికి రెమ్యునేషన్ ఏమీ సంబంధం లేదు. అయితే అతనికి ఏమీ నాలెడ్జ్ లేదు సినిమా గురించి. నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు అతనికి హెల్ప్ చేయకపోతే దెబ్బతింటాడు. ఒక్క 1 year ఆగండి. ఇతనికి నాకు వరుస పెట్టి 13 సినిమాలు ఉన్నాయి అప్పుడు ఆయనకి. అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు. ఓకే. కృష్ణ గారితో, మోహన్ బాబు గారితో, చిరంజీవి గారితో, ఆలయ శేఖరం అన్నీ వచ్చినాయి కదా. బోల్డ్ బిజీగా ఉన్నాను. ఈ టైంలో నేను ప్రొడక్షన్ చేస్తే నేను ఇబ్బంది పడతాను, కాబట్టి డెఫినెట్గా అతను చేసి పెడతాను, మీరు కొంచెం టైం ఇవ్వండి అన్నారు. మా ఊళ్ళో ఏమన్నారంటే, అరే టైం ఉంది కదా అని చెప్పి ఎవరికాడు బీచ్ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అయ్యి ఏదో రంగుల మార్కెట్ ఇది ఉంటుంది చూడండి, బర్మా బజార్, అక్కడికి వెళ్ళి ఎన్నుకొని ఎవరికాడు పోయారు. నేను ఒక్కడు ఉండిపోయాను అక్కడ. సరే ఇప్పుడు నా దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఉంది, వీళ్ళందరూ కలిపి సినిమా తీస్తున్నారు కదా. అప్పుడు వాసిరాజ్ ప్రకాశం గారని నా గురువు, ఆయన ఏం చేశాడంటే, సత్యనారాయణ నీకు ఎలాగ టైం ఉంది కాబట్టి 1 year, ఈ 1 year లోపు నేను సినిమా తీస్తాను, నీ దగ్గర ఉన్న 5-10 ఉంది కాబట్టి దాన్ని నాకు పెట్టు, నేను సినిమా తీస్తాను. ఆ సినిమా పేరు ఏంటంటే రామరాజ్యం వచ్చింది. దాని దర్శకుడు రేల నరసింహారావు, చంద్రమోహన్, ప్రభా హీరోయిన్స్ అని చెప్పాడు. సరే సార్ ఎదురు చేద్దాం కదా అని ఉద్దేశంతో నేను నెమ్మదిగా నా దగ్గర ఉన్న 5-10 దాన్ని పెట్టాను. ఇంకా అక్కడి నుంచి ట్రావెలింగ్ జరిగింది. రేల నరసింహారావు గారు మాకంటే బాగా సీనియర్. అంటే మాకు పాల్గొల్లు వాళ్ళ నాన్నగారు బాగా క్లోజు, వాళ్ళ తమ్ముడు మా క్లాస్మేటు, ఎన్ని ఉన్నాయి మాకు. కానీ నరసింహారావుతో పెద్ద క్లోజ్ లేదు అప్పుడు, అంటే మాకన్నా సీనియర్ కాబట్టి. ఆ తర్వాత ఆయనతో మాకు క్లోజ్ అవడం, ఆయన ఇంకా ఈయన ఫాలోయింగ్. మళ్ళీ అప్పుడు సుందర సుబ్బారావు ఇలాంటి సినిమా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు. ఆయన ఏ షూటింగ్ చేరినా ఎక్కడ చేరినా మాకు పిలిపి వచ్చేది, మేము ఆయన కూడా ఉండేవాళ్ళం. అంటే ఎందుకు వెళ్తున్నామో తెలియదు, పర్పస్ ఏంటో తెలియదు. యాక్టర్ అవుదామన్నా, ప్రొడ్యూసర్ అవుదామన్నా, డైరెక్టర్ అవుదామన్నా ఏమీ లేదు. వెళ్ళడం తిరగడం కూడా రావడం అంతే, పనేమి లేదు. ఇంకా సినిమా అంటే పిచ్చి, అది సినిమా అలా 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 స్టార్ట్ అయింది. కోటరామకృష్ణ సినిమా తీస్తానని నాకు టైం అడిగాడు. ఈలోపు నేను సరదా పడి నేను వేరే సినిమా తీశాను. రేలనేశ్వరరావు డైరెక్టరు, రామరాజ్యం వచ్చిందని సినిమా తీసాం. దాంట్లో చంద్రమోహన్, ప్రభా హీరోయిన్స్. అది అనుకోకుండా ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు నేను పెట్టిన 10 లక్షలు అందులో వాషౌట్. అంటే అప్పట్లో నేను పెట్టిన డబ్బు రోజు నాటికి నా కెపాసిటీ 10 లక్షలు, నా ఆస్తి 10 లక్షలు, ఉన్న 10 లక్షలు స్మాష్. అప్పుడు మళ్ళీ వైకుంఠపాడులో పాంకరిచింది, కిందకు వచ్చేసారు. మళ్ళీ కిందకు వచ్చేసాం. కిందకు వచ్చేసి మళ్ళీ బజార్ నేను టవల్ వేసుకుని మళ్ళీ ఏం చేద్దాం ఎలా చేద్దాం అని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం. అది మళ్ళీ ఇంకో వెర్షన్. అది భీమవరం, మళ్ళీ ఆకివీడి నుంచి భీమవరం షిఫ్ట్ అయ్యాం. అనేది కానీ ఆకివీడిలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. ఆకివీడి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఆకివీడి మా కమ్యూనిటీ ప్రెసిడెంట్, ఆకివీడి కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా బట్టల కొట్ల సంఘానికి ప్రెసిడెంట్. ఇన్ని నెంబర్ 1లో ఉన్న పొజిషన్ ఒక్కసారిగా ఈ 10 లక్షల పోయేటికి 10కి వచ్చేసింది. మళ్ళీ అక్కడ చూడండి, పూలు మించి ఒకటి కాయలు అమ్మకూడదు అంటారు కానీ కట్టెలు అమ్మకూడదు అంటారు. అలాగే అక్కడ ఉండకూడదు ఉద్దేశం నేను ఒక టీవీఎస్ 50 మోటార్ సైకిల్, ఒక బ్లాక్ అండ్ వైట్ 1500 రూపాయల టీవీతో నేను, నా భార్య, 2 పిల్లలు షిఫ్ట్ భీమవరంలో నాకు పరిచయం. బ్లూ స్టార్ ఆక్వా పెట్టాం. ఆ బ్లూ స్టార్ ఆక్వా ముందు ఇంకా బుల్ కథ ఉంది. ఆ బ్లూ స్టార్ ఆక్వా పెడితే మన నిచ్చిన లెక్కే టైంలో మీరు పరిచయం. అంతకుముందు ఫాల్లో ఉన్న టైంలో భీమవరంలో టీవీఎస్ సుజుకి షోరూమ్ ఉండేది, షోరూమ్. అది ఇల్లు ఎమ్మెల్యే నేరల రాజా గారిది. వాళ్ళ అబ్బాయి పేరు ప్రవీణ్. ఆయన మనకి ఫ్యామిలీ బంధువు మగ ఆయన. నేరల రాజా గారి 2వ అబ్బాయికి మా తోడుగా రమ్మని ఇచ్చాం. ఆ చదువుతో ఆయన ఏం చెప్పారంటే, అక్కడ భీమవరంలో షాప్ ఓపెన్ చేయడానికి షాప్ అద్దె తీసుకుందని నేనే చేసి పెట్టాం. అప్పుడు రాజా గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు మన షాప్ చూసి వచ్చేసానా, ఈ బయట డబుల్గా ఉన్న ఇబ్బంది ఎందుకు, ఫ్యామిలీని ఎక్కడ అటు ఇటు చెప్పద్దు నువ్వు అని చెప్పి ఆయన మనకు ఒక పవర్ఫుల్ హోదా ఇచ్చారు. ఆ షాప్కి బాస్ నేనే, ఓనర్ ఆయనే. అవును, కానీ అందరికీ బాస్ మీరే. షోరూమ్ బాస్ నేను. మనకు చెక్ పవర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సరే 1 year నేను చూస్తాను సార్ అన్నాను. 1 year చూశాను, 1 year చేశాను. ఆ షాప్ను కూడా బాగా డెవలప్ చేశాను. చేసిన తర్వాత నేను ఆ షాప్ వాళ్ళకి అప్ చెప్పి అప్పుడు బ్లూ స్టార్ అనే ఆక్వాకి వచ్చాను. అప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ఏనాడు 7 సంవత్సరాలు పడింది. ఏలినాటి శని వదిలేసింది. కానీ మళ్ళీ మనం స్టార్ట్ నిశ్చిలు ఎక్కడ మొదలెట్టాం. అప్పుడు మీరు పరిచయం అయ్యారు. అప్పుడు బ్లూ స్టార్ ఆక్వా ఫీడ్ అని పెట్టాం. పెడితే మన డబ్బు పోగొడతాకి 1 సంవత్సరం పడింది, కష్టపడితే 7 సంవత్సరాలు పడింది, మళ్ళీ టర్న్ అవడానికి 1 సంవత్సరం పడింది అంతే. మళ్ళీ 1 yearలో మళ్ళీ మనం అనుకున్న గమ్యాన్ని చేరాం. నిశ్చిలు ఎక్కి మళ్ళీ టాప్కి వచ్చాం. అప్పుడు మీరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బ్లూ స్టార్ ఆక్వా చాలా బాగా చేసాం, బిజినెస్ బ్రహ్మాండం చేసాం. ఆ బ్లూ స్టార్ ఆక్వా ఓపెనింగ్ కూడా కోటరామకృష్ణ చీఫ్ గెస్ట్. అంటే నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా, పెళ్లి జరిగినా, మా అబ్బాయి పెళ్లి జరిగినా, ఇంకో అబ్బాయి పెళ్లి జరిగినా, మా అమ్మాయి పెళ్లి జరిగినా, ఏదైనా కోటరామకృష్ణ గారు లేకుండా లేదు. అలాగే సుమన్ గారు నాకు
గాడ్ ఫాదర్ అండి ఆయన సుమన్ గారు. ఆయన ఎప్పుడు ఆయన సపోర్ట్ చేసేవారు. ఆయన బిగినింగ్ 2004లో ఇండస్ట్రీకి వచ్చి నేను సినిమా తీసినప్పుడు ఫస్ట్ సినిమా హీరో ఆయన. ఆ రోజు చెప్పాను వరుసగా 6 సినిమాలు తీస్తాను సార్ మీతో అని. 6 సినిమా తీసాం ఆ సంవత్సరంలో 2004లో. 2004 జూన్ 5 నుంచి 2005 జూన్ 5 వరకు 13 నెలలకి 13 సినిమాలు తీసాం. దట్ ఈస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అసలు బ్లూ స్టార్ దగ్గర నుంచి హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు, ఎందుకు వచ్చారు అసలు? అది అదే మధ్యలో కథ ఉంది. బ్లూ స్టార్ ఓపెన్ చేసిన కోట రాకేష్ గారు వచ్చారు కదా, అప్పుడు మనం సినిమా అప్పుడు మనం సక్సెస్లో ఉన్నాం. ఓకే, మనకు ఒక 40 మంది స్టాఫ్, 2 కార్లు, ఒక 40 మోటార్ సైకిళ్ళు, దానికి మేనేజ్మెంట్ 3 షాపులు, ఓన్ షాపులు 3 బ్రాంచీలు మనకి సొంతం. అవి కాకుండా మన డీలర్స్ ఉండేవారు. ఇది మళ్ళీ ఒకసారి వైభవం చూసాం కదా, మా అమ్మాయి పెళ్లి చేసాం గ్రాండ్గా. ఓకే, చేసినప్పుడు మనం లైఫ్లో అన్ని బిజినెస్లో సక్సెస్ అయ్యాం కదా, ఒకే సినిమా ఫీల్డ్ ఫెయిల్ అయ్యాం మనం. దీని సంగతి చూద్దామని మళ్ళీ ఒక 5 లక్షలు పట్టుకుని హైదరాబాద్ వచ్చాం. ఓకే, హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఈ 5 లక్షలు 5 రూపాయలు దుబ్బేశారు మళ్ళీ. సినిమా ఫీల్డ్ అంటే మోసం అనుకుంటాం కదా, ఆ మోసం మళ్ళీ నాకు ఎదురైంది. అంటే ఇన్ని తెలిసి కూడా మళ్ళీ నేను ఇప్పుడు సినిమా తీస్తే డబ్బు పోద్ది, సినిమా తీయకుండా మనం ఏదో సమర్పించి వేసుకుని ఒక 5 లక్షలు పెట్టి పెడదాం అని ఒక సినిమా, ఇంకో 5 లక్షలు పెట్టి ఇంకో సినిమా, ఒకేసారి 5 పెట్టాం పెట్టుబడి. 5 లక్షలు సమర్పించు అంటే డబ్బు పోగొట్టుకుంటాం, సమర్పించడమే అని తెలియదు నాకు. ఆ డబ్బు పోయిందో తెలిసింది. సమర్పించు అంటే అర్థం ఏంటో పిచ్చోడా అన్నారు. అప్పుడు పోయింది డబ్బు. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను, మళ్ళీ బేవర్ వెళ్ళిపోయాం. అయితే మీలాంటి ఫ్రెండ్ వాడు కాగేసి, పిచ్చోడు నువ్వు అన్ని వ్యాపారాలు ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఇక్కడ అంటే నీలో ఏకాగ్రత లేదు, నువ్వు 4 పడవలు కాళ్ళు వేసావు, నువ్వు సిన్సియర్గా పనిచేయి నీకు సక్సెస్ దొరుకుద్ది అని సలహా ఇచ్చాడు ఓ నీలాంటి ఫ్రెండ్. వెరీ గుడ్. అంటే కాదండి నాకు ఏ మందు కానీ అమ్మాయి కానీ అలవాటు లేదు కదా, నేను ఎందుకు సక్సెస్ అవునా అని అడిగా. ఇక్కడ లక్ష్యం ఉండాలి తప్ప లక్ష్యం కాదు నీకు ఇంపార్టెంట్. నీకు లక్ష్యం ఉంటే నువ్వు డిఫరెంట్ సక్సెస్ అవుతావు అని నాకు ఒక గురువు చెబితే, అయితే ఏం చేయను అన్నాను. అంతకుముందు నేనేం చేశానంటే ఆర్టిస్ట్గా ట్రై చేద్దామని ఒక ఆల్బమ్ పట్టుకుని ఒక టీవీఎస్ స్కూటర్ పెట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. అది ఎవడు వేషం వల్ల హైదరాబాద్లో. ఓకే, కృష్ణానగర్లో ఒక మా ఫ్రెండ్ రూమ్ ఉండేది, దొర అని మా బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన. ఆయన ఇంట్లో ఉండేవాడు, ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఆయన తిరిగితే ఎవడో వేషం లేదు. ఒక 2-3 వేషం ఇచ్చారు కానీ తీసేశారు మళ్ళీ మనం. అప్పుడు అనిపించింది నేనేమో ఆ ఊళ్ళో నేను శాంబర్ పేషెంట్ని, ఇక్కడేమో అడుగుతున్నాం, ఇక్కడ ఇది కరెక్ట్ కాదు అని అప్పుడు చెప్పానుగా. ఒక అజ్ఞాత శక్తి భుజమే చేసి, పిచ్చోడా నీకు కావాల్సిన లక్ష్యం కదా, నువ్వే సినిమా తీ అన్నాడు. సినిమా నేను తీయగలనా అనుకున్నా. అప్పుడు కోట రామకృష్ణ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ వచ్చేసింది, దాసనారాయణ వచ్చేసారు. ఓకే, సినిమా తీద్దామని ఒక సినిమా స్టార్ట్ చేసాం. తీస్తే సక్సెస్ఫుల్గా సినిమా ఫినిష్ చేసాం, బిజినెస్ చేసాం, రిలీజ్ చేసాం. అమ్మని అమ్మ ఎంత ఈజీగా ఉంది సినిమా తీయటం, ఈ ఎదల చుట్టూ అనవసరం తిరిగానే, వీళ్ళందరికీ అప్పించి ఇన్ని చేశానే అని అనిపించి అప్పుడు నేను ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు 10,000 రూపాయలు అద్దె అపార్ట్మెంట్, దాంట్లో 3 బెడ్రూమ్. ఇంకా మన స్టార్ట్ అయింది కదా, 3 రూముల్లోని 3 డైరెక్టర్లు ఉండేవాళ్ళు. కథల డిస్కషన్, ఒక షూటింగ్ జరిగేది, ఒక డబ్బింగ్ జరిగేది, ఒక ఎడిటింగ్ జరిగేది, ఒక రిలీజ్ రెడీ అయ్యేది, ఒకటేమో ఇంక చేసేవాళ్ళు. అంటే సరిగ్గా జూన్ 4 తారీఖు మనం స్టార్ట్ అయింది. చెప్పానుగా జూన్ 4 సినిమా స్టార్ట్ చేస్తే జూన్ 5 13 సినిమాలు అసలు బిజీగా ఎక్కడ ఖాళీ లేకుండా సినిమాలు తీసాం ఒక ఇయర్లో. ఓకే, 13 నెలలు 13 సినిమాలు. అది మనకి ఎవరో మన సెన్సార్ బోర్డు వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 13 సినిమాలు 13 నెలలు తీసిన ఏకైక వ్యక్తి అని. దాసనారాయణ ఇప్పుడు దాసనారాయణ వదిలేండి, అలాగే నిర్మాతగా సినిమాలు తీసిన వాళ్ళు, ఒకే బొట్టు తీసిన వాళ్ళు ఒక రామానాయుడు గారు ఉన్నారు, ఒకే సంవత్సరం 7 సినిమాలు తీశారు. ఓకే, అలాగే నిర్మాతగా రామ్ గోపాల్ గారు 6 సినిమాలు తీశారు ఒక సంవత్సరంలోనే. అంటే ఎక్కువ తక్కువ తర తీసి ఉండొచ్చు ఒక 1 ఇయర్లో. వీళ్ళందరికంటే మనం 13 సినిమాలు తీసాం. ఓకే, అది గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అయ్యాం. అది ఆడినయా లేదా అవన్నీ మీకు అనవసరం, నేను సినిమా తీసా, రిలీజ్ చేశాను, అంతే, నాకు లాభం వచ్చింది, అంతే. అప్పుడు మనకి అది అదనో 10 దొరికింది. ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం. 49 సినిమాల దాకా ఏకదాటికి తీసాం. 50వ సినిమాకి నాకు మా బాస్ ఆర్జీ గారు పరిచయం. అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. ఆ కథతోటి నేను మళ్ళీ విజృంభించాం. మళ్ళీ 5 ఇయర్స్లోపు, అంటే 2013 నాటికి, 2004 టు 2014 అనుకుంటే సుమారుగా 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాల్లోనే మనం 70-80 సినిమాలు తీసాం. ఇంకా మన టార్గెట్ ఏంటంటే రామానాయుడు గారి లాగా 100 సినిమాలు తీయాలి, ఓ దిల్ రాజు లాగా హిట్ సినిమా తీయాలి అని ఏదో చిన్న పోల్ పెట్టుకున్నాం. ఓకే, ఆ పోల్లో రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు ఎన్నాళ్ళలో, 50 సంవత్సరాల్లో. మనం 15 సంవత్సరాల్లో 115 సినిమా తీసాం.
ఇది మన టార్గెట్. ఓకే. మన పీరియడ్ 15 సంవత్సరాలే, ఆయన పీరియడ్ 50 సంవత్సరాలు. అంటే నేను ఆయనతో కంపేర్ చేయట్లేదు, ఆయన మహానుభావుడు, ఆయన కాలి గూటి కూడా సరిపోను నేను, ఆ విషయం నేనే ఒప్పుకుంటాను. కానీ మనం ఎవరినైనా అచీవ్మెంట్ పెట్టుకుంటేనే మనం సక్సెస్ అవుతాం, అది గోల్, ముందుకెళ్ళగలం. అందుకని ఆయన అచీవ్ పెట్టుకున్నాం, సక్సెస్ అయ్యాం కూడా. ఇంకా 5 అయిన తర్వాత ప్రయాణం హ్యాపీగా అవుతుంది. సినిమా ఇండస్ట్రీ డల్గా ఉంది, ఫాల్గా ఉంది, అన్నీ మీ అందరికి తెలుసు. ఇప్పుడు 2025 ఆగస్టు 15వ తారీఖున నేను ఫస్ట్ టైం మళ్ళీ నా రికార్డ్ నేనే బదులుకొట్టేలాగా ఒకే రోజున 15 సినిమాలు తీద్దామని ప్లాన్ చేశాను. 15 సినిమాలు ఓపెనింగ్. అంటే గతంలో ఎన్టీఆర్ గారు మనవడు తారక రత్న సినిమాలు ఒకే రోజు 9 సినిమాలు స్టార్ట్ అయినాయి. ఆ 9 సినిమాల్లో ఒకే హీరో, ప్రొడ్యూసర్ 9 మంది. ఎస్, ఇప్పుడు ఇది గిన్నీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది మీ పేరు, ఎందుకంటే ఒకే నిర్మాత 15 సినిమాలు స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. ఇది ఎలా జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ 13 సినిమాలు తీసాం కదా, ఇప్పుడు 15 సినిమాలు తీద్దామని. ఇది ఎలా జరుగుద్ది అంటే ఎందుకు జరగదు అని ఆలోచించాలి. ఇప్పుడు నేను నెలకు సినిమా తీయగలనండి, సంవత్సరం 12 సినిమాలు తీయగలను కదా, ఆల్రెడీ 13 సినిమాలు తీసాం కదా ఒకసారి రికార్డు కదా. ఎప్పుడు ఫిలిం ఉన్న రోజుల్లో తీశాను నేను. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ, జాగ్రత్తగా టైం వేస్ట్ అవ్వకుండా, డబ్బులు వేస్ట్ అవ్వకుండా తీయాలి. టెక్నాలజీ మారింది కాబట్టి మన కెమెరా బజార్ వేసి కూడా సినిమా తీయించాడు డైరెక్టర్. ఇప్పుడు ఏం చేస్తాను, అంతకుముందు నేను ఏ సినిమా కూడా తెలియని హీరో కానీ తెలియని ఆర్టిస్ట్ కానీ పెట్టేవాడిని కాదు, ఖచ్చితంగా నోన్ ఆర్టిస్ట్ పెట్టేవాడిని, నోన్ డైరెక్టర్ని పెట్టేవాడిని. అంటే డైరెక్టర్లు కొంచెం 1-2 సినిమాలు చేసిన వాళ్ళు పెట్టేవాడిని తప్ప ఫ్రెష్ డైరెక్టర్ పెట్టేవాడిని కాదు. ఇప్పుడు ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు రెగ్యులర్ ప్రొడ్యూస్ డైరెక్టర్లు చేస్తారు, ఒక 10 సినిమాలు కొత్త డైరెక్టర్లు పెడతాను. అంటే అంతకుముందు ఆ కో డైరెక్టర్ గాను, అసిస్టెంట్ డైరెక్టర్ గాను, అడిగి అనుభవం ఉన్న డైరెక్టర్లు పెడతాను. ఈ 15 సినిమాలు నా టార్గెట్ ఏంటంటే ఇంత ముందు కానీ భవిష్యత్తులో కానీ ఎవరు ఈ టార్గెట్ దాటకూడదు అని నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ అంటే సినిమా తీయడం చాలా 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 ఈజీ అని కనిపెట్టాం మనం. నిన్న మా బాస్ ఆర్జీ గారు ఫోన్ చేశారు, చెప్పాను, ఇలా చెప్తే చాలా బాగుంది, మంచి ఐడియా అది, కానీ ఫినిష్ అవుతావా, 15 సినిమా తీస్తావా అని అడిగారు. అదేంటి సార్, నా మీద మీకు అంత డౌట్ ఏంటండి, నువ్వు ఇటు సినిమా తీస్తావా అని అడిగితే నేను ఏదైనా ఆలోచించాలేము తప్ప సినిమా తీయడానికి ఏముందండి అని. లేదు లేదు, నువ్వు సినిమా తీసేయగలరు, నాకు తెలిసి ఆ ఇబ్బంది లేదు, అయితే ఇప్పుడు మార్కెట్ చాలా డల్గా ఉంది సార్ సస్టైనా, ఎందుకు మరి ప్లాన్ చేస్తున్నాడు. డల్గా ఉందని మీకు తెలుసు కదండి, అది నాకు కూడా తెలుసు కదా, నేనే రోజు 100 మందికి ఇంటర్వ్యూలు ఇస్తుంటాను, సినిమాలు తీయొద్దని. నేను అన్నీ తెలిసి తెస్తాను. ఎవడు చాలామంది ఏంటి తెలియక నష్టపోయో మోసపోయో లేదా గోతులో పడ్డా నూతులో పడ్డా అంటారు కదా, నాకు అన్ని విషయాలు క్లారిటీగా తెలిసి నేను తీసి ఏ సినిమా థియేటర్లో ఆడదు అంటే జనం రారు నాకు తెలుసు, శాటిలైట్ కొనరు నాకు తెలుసు, ఓటీటీ కొనరు నాకు తెలుసు, అయినా సినిమా తీస్తా. ఎలా సేఫ్ అవ్వాలో నాకు తెలుసు, ఎలా డబ్బు పోగొట్టకూడదు నాకు తెలుసు. ఎందుకు ఇటు సినిమా తీయరు అని మీరు అడగచ్చు. ఇటు సినిమా తీద్దామని తీసిన దిల్ రాజు గారి కన్నా గొప్ప ఉన్నా నేను. దిల్ రాజు గారు గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసరు, గ్రేట్ ఎగ్జిబిటరు, గ్రేట్ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఈ 2024లో మీకు తెలుసు 25లో ఒక సినిమా గేమ్ చేంజర్, ఆయన గేమ్ చేంజ్ చేసింది. రెండో సినిమా మొన్న తమ్ముడు అనే సినిమా నాకు తెలిసి 75 కోట్లు తీశారు, 3 కోట్లు వచ్చింది. అంటే మన కళ్ళ ముందు అన్ని వనరులు ఉండి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రేట్ ప్రొడ్యూసర్ నా దృష్టిలో దిల్ రాజు గారు. ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన అంటే చాలా గౌరవం. అలాంటి వ్యక్తే నష్టపోయినప్పుడు నేను ఎందుకు హిట్ సినిమా తీస్తాను, హిట్ సినిమా తీయగలను? నా దగ్గర అంత వనరులు లేరు, అంతమంది హీరోలు లేరు, అంత డైరెక్టర్లు లేరు. ఆ తమ్ముడు అనే సినిమాకి శ్రీరామ్ అతను ఆల్రెడీ 2 ఇట్లు ఇచ్చిన డైరెక్టర్. నితిన్ అన్నవాడు ఎస్టాబ్లిష్డ్ హీరో, దిల్ రాజు ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్. ఎందుకు ఆడలేదు? నా సినిమా ఎందుకు ఆడుతుంది అంటే మనం కూడా ఓవర్ యాక్టింగ్ చేయకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. నేను సినిమా తీస్తా, థియేటర్లో సెన్సార్ చేస్తా, రిలీజ్ చేస్తా. నేను 2025 ఆగస్టు 15 ఓపెన్ చేసిన సినిమా 2026 ఆగస్టు 15 లోపుగా ఈ 15 సినిమాలు కంప్లీట్ చేస్తా. అన్నీ ఒకరోజు షూటింగ్ చేయను, ఒకటి మధ్యప్రదేశ్ చేస్తా, ఒకటి తమిళనాడులో చేస్తా, ఒకటి హైదరాబాద్లో చేస్తా, ఒకటి బీహార్లో చేస్తా. అన్ని సినిమాలు 1 by 1 తీస్తా, లేదా 2 సినిమాలు సైమల్టేనియస్గా చేస్తా. కొన్ని సినిమాలు నేను ఉండక్కలేదు, డైరెక్టర్కి ఒక బడ్జెట్ ఇచ్చితే ఆడ కష్టపడి చేస్తాడు సినిమా. నాకు అలాంటివనే ఉన్నాను నా దగ్గర. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ రామ సత్యనారాయణ అనే వ్యక్తి ఫ్లాప్ అవ్వకూడదు, ఇది నా మోటివ్. మా బాస్ చెప్పాడు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వద్దు. 100%. అది నాకు 100% వెనతో పెట్టి ఇచ్చి నేను చేయగలను, దమ్ము ధైర్యం ఉంది నాకు. ఆడుతుంది ఆడదు సోది అంతా నాకు ఎవరు చెప్పక, నాకు తెలుసు ఆడుతుంది ఆడదు. నీ సినిమా గురించి నేను కామెంట్ చేసిన, నా సినిమా గురించి నాకు తెలీదా? నీ సినిమా నేను చూడకుండా మాట్లాడుతున్నాను. నా సినిమా నేను 100 సార్లు చూసా, డబ్బింగ్లో చూసా, ఎడిటింగ్లో చూసా, షూటింగ్లో చూసా, సెన్సార్లో చూసా. నాకు తెలియదు ఆ విషయం ఆడుతుంది ఆడదని. అయితే ఏంటంటే రాధా బాగా తీశాడు, మంచి కుర్రోడు, ఈ సినిమా ఆడాలి, ఇట్ట వల్ల అనుకుంటాం అంతే అంతే. అది కాబట్టి నేను సక్సెస్ఫుల్గా
ఏ డౌట్ మీకు లేకుండా 15 తీయగల లేదా, ఈ డబ్బు ఉందా లేదా, ఈ సోది అవసరం లేదు, నాకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. లేదు లేదు అన్న, నేను ముందు మిమ్మల్ని నేను శంకించలేదు. ఈ తెలుగు ఇండస్ట్రీకి మీరు 2004 నుంచే తెలుసు, నాకు రాధాకి 98 తెలుసు, 98 నుంచి తెలుసు. అంటే మన ఇద్దరు పరిచయం ఎక్కడో భీమవరం నుంచి స్టార్ట్ అయింది. మిమ్మల్ని శంకించట్లేదు, మీరు గ్రేట్ సక్సెస్ఫుల్ మ్యాన్గా ఇండస్ట్రీలో ఉన్నారు, ఉంటారు. నా కోరిక కూడా అదే. ఎక్కడో నాతో కలిసి కూర్చున్న తుమ్మలపల్లి రమా సత్యనారాయణ గారు ఇవాళ ఫిలిము ఛాంబర్లో కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ, ఇండస్ట్రీలో కానీ ఒక పెద్దగా ఉన్నారు. అంటే రామానాయుడు గారు 100 సినిమాలు తీసాక మూవీ మొగలయ్యారు, మీరు అంతకుముందే అయిపోయారు. మూవీ మొగలనాలి, జూనియర్ మూవీ మొగలుగా రమా సత్యనారాయణ కొని ఆడొచ్చు నాకు తెలుసున్నంత వరకు. ఎందుకంటే ఆ గట్స్ మీలో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారితో ఐస్ క్రీమ్ లాంటి సినిమా చేసి, 5 సినిమాలు తీసాం ఆయనతో. ఒక్క ఐస్ క్రీమ్ గురించి మాట్లాడదాం. అలాంటి సినిమా చేసి ఆయనతో పరిచయం, అంటే ఆయనతో కొన్నాళ్ల పాటే ఉండే జనం జరిగిపోయినా మీరు ఇంకా గురువుగా భావించి రామ్ గోపాల్ వర్మ గారితో ఉన్న పరిచయానికి మీకు హ్యాట్సాప్ అన్న. 2014తో ఆయనతో స్టార్ట్ అయింది, 2025 ఇది. 11 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాము. చాలా మంది అంటారు, నీకు ఆయన బుద్ధి తప్పిని, నీకు ఆయనలాగా నువ్వు ఎటకరంగా మాడతావు, అది ఇది బోల్డ్గా మాడతావు అని. మా బాస్ అయినా, మా గాడ్ అయినా, నేను కాపీ కొడతాం కాదు, ఆయన మాలో ఆవహిస్తాడు అంతే, ఆటోమేటిక్గా ఆ టైంకి వస్తాడు. అందువల్ల ఆయన నేర్పింది ఒకటి అబద్ధం, 2 మోసం. ఈ 2 లేకుండా సినిమా ఎప్పుడైనా ఎవరైనా సక్సెస్ అవుతాడు. 100%. ఆ 2 క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఏమి అబద్ధం వల్ల మోసం చేయవు. నా సినిమా గురించి నేనే కామెంట్ చేసుకుంటా, నువ్వు ఎవడో కామెంట్ చేసేంత ఛాన్స్ ఎవరికి ఇవ్వం. ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు మీరు అన్నట్టు ఓ దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు 15 మంది ఉన్నారండి. ఈ 15 మంది ప్రొడ్యూసర్లు ఆలపనాలు చేసుకుంటే ఖాళీ ఉండదు. నా గురించి ఆలోచించే అవసరం లేదు. నా గురించి ఎవడు ఆలోచిస్తాడు, నా గురించి ఎవడు కామెంట్ చేస్తాడంటే, పని లేక, ఏమీ చేయలేక, నిస్సహాయతతో ఉండి ఒక సినిమా తీసి అది ఆడక, అరే నా ముందు ఆడు ఇలా తీసేస్తాడు ఏంటాడు, నా బచ్చాగాడు నా ముందు వచ్చాడు అన్న చిన్న ఉక్రోషంతోటో, కోపంతోటో, బాధతోటో నన్ను ఏదైనా ఎవడైనా కామెంట్ చేయాలి తప్ప, సిన్సియర్గా తీసే గొప్పోళ్ళు నా గురించి ఆలోచించరు, కామెంట్ చేయరు. ఎవడో కామెంట్ చేస్తే నా బాధ ఏముంది? అంతే. నాకన్నా గొప్పడు కామెంట్ చేస్తే నేను ఫీల్ అవుతా, నాకన్నా కిందోడికి కామెంట్ చేస్తే ఏముంది? అంతే, నేను ఫీల్ అవును. ఆడు ఎవడో అవుతుంటాడు, ఏదో ఒకటి అవుతుంటాడు, అవన్నీ డోంట్ కేర్. నేను సిన్సియర్గా నా పని నేను చేస్తా. నేను నీ గురించి కామెంట్ చేయను, నువ్వు నా గురించి కామెంట్ చేసిన అవసరం లేదు. చేసామంటే నీ విద్యుత్ వదిలేస్తుంది. ఎవడైనా అది ఎలా చేసాడు సార్ అంటే, కాదు 2 చేసామని చెప్తాను నేను, ఆడికి ఫోన్ చేసి మళ్ళీ. అందువల్ల డోంట్ కేర్. నేను వచ్చింది సినిమా తీద్దామని, సినిమా సెక్స్ అయ్యా. ఇప్పుడు సెక్స్ అవ్వలేకపోయావు, ఇందా చూసుకో, ఎందుకు సెక్స్ అవ్వలేకపోయావు? నీలో ఏదో లోపం ఉంది, ఆ లోపం సరి చేసుకుని నువ్వు సెక్స్ అవుతావు. అయ్యో మొన్న ఎవడో ఫోన్ చేశాడు, నేను 15 సినిమా తెస్తాను, నువ్వు ఒక్క తెస్తావు అన్నాడు. తీను, నీకు నష్టం కాదు. ఇప్పుడు నేను డబ్బులు అడగలేదు, నీతో సంబంధం లేదు కదా. నేను తీస్తానో లేదు నాకు తెలుసు. సినిమా తీయటం అంత ఈజీ ఇంకేం లేదండి. అవును, హిట్ సినిమా తీయడం అంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడే చెప్పాను, దిల్ రాజు గారి వల్లే కాలేనప్పుడు నా వల్ల ఎందుకవుద్ది? మహామోహన్ వల్ల కాదా? అవును. ఇప్పుడు ఏకే ఇంటర్నేషనల్ ఉందండి, 24 ఫ్రేమ్స్ ఉందండి. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారండి. ఒక బాలశంకర్ లాంటి సినిమా, ఒక మన అఖిల్ హీరోగా వచ్చే సినిమా వచ్చింది మొన్న. ఎన్ని సినిమాలు తీశారండి? ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో చాలా ఫ్లాప్సే ఉంటాయి. అయినా ధైర్యంగా శంకర అనిల్ గారు ఆయన ఎప్పుడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, భారీ సినిమాలు. పీపుల్స్ మీడియా, అవును, విశ్వప్రసాద్ గారు అసలు 10,000 కోట్లు 100 సినిమాలు తీయాలని టార్గెట్ తో వచ్చారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొన్న కూడా నేను స్టేజ్ మీద అదే చెప్పాను, మీరు 100 సినిమాలు తీయాలి సార్. తీస్తారు, 10,000 కోట్లు ఉందండి, 100 కోట్లు పోతే ఏముంది? కామెంట్ చేసి కూడా చేస్తూ ఉంటాడు సార్. ఆడు వెనకే మాట్లాడతాడు, ముందు మాట్లాడలేడు కదా. బ్రహ్మానందం గారు అన్నట్టు వెనక మాట్లాడేవాడు ఎప్పుడు వెనకే ఉంటాడు, ముందు కాడు. అలాగా మీ స్టామినా, మీ స్ట్రాటజీ అన్నీ నాకు తెలుసు, మీరు ఏంటో తెలుసు వ్యక్తిత్వంగా. మీరు 15 సినిమాలు తీస్తున్నారన్నప్పుడు నేను నిన్న ఫోన్ చేసి ఏమన్నాను, అన్న ఆల్ ద బెస్ట్, మీరు చేయగలరు, చేస్తారు, అవసరమైతే నేను సాయం చేస్తాను, కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయవలసిన పనే ఉంది నాకు. ఏమండి, ఇప్పుడు మన మీద 100 మంది రాళ్ళు ఎత్తారు సార్. అవును, ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకోవాలి తప్ప మనం రాళ్ళేసిన వెనక్కి తిరిగి చూడకూడదు. అంతే. ఇప్పుడు పైగా నేను ఆగస్టు 15 తారీఖు సారథి స్టూడియోలో 15 కెమెరాలు వరుసగా పెట్టి 15 మంది డైరెక్టర్ని కెమెరా పక్క నుంచి పెట్టి ఒక క్లాప్ కొడతాకి మా అన్న వీరశంకర్ లాంటి వాళ్ళు, రేలనేశ్వరరావు లాంటి వాళ్ళు, సముద్ర లాంటి వాళ్ళు మా డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరితో క్లాప్ కొట్టిస్తారు. 15 క్లాప్లు ఒకేసారి కొట్టిస్తారా? 15 క్లాప్ కొట్టి తయారు చేస్తున్నా, ఒకేసారి కొట్టిస్తా. సూపర్ సూపర్. ఇదొక రికార్డ్ అన్న నిజంగా. నాకు నన్ను ప్రేమించి, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించే వాళ్ళు నాకు పెద్ద ఉన్నారు. ఒక వి వినాయక్ గారు, ఒక విజేంద్ర ప్రసాద్ గారు, ఒక రామ్ గోపాలం గారు, వీళ్ళందరినీ పిలుస్తా. ఇక్కడ హైకోర్టు జడ్జీలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని పిలుస్తా. అంటే ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉండాలని. అంటే సోషల్ మీడియా
అన్ని మీడియాలు పిలుస్తా. ఓకే, డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా, ఓకే, ప్రింట్ మీడియా పిలుస్తాను, ప్రింట్ మీడియా అన్ని పిలుస్తానండి. అందరు పిఆర్ఓలు నాకు క్లోజు, అందరు ఉన్నారు, నాకు సపోర్ట్ చేసుకుని చేస్తారు. సారథి చూడు ఎందుకు పెట్టానంటే కొంచెం జనం ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుందండి. నా టార్గెట్ 1000 మందిని ఆ ఫంక్షన్కి పిలవాలని. పిలిచి అంటే మనం చేసే పనిని తిట్టేవాడు తిడతాడో, కామెంట్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను ఇటు సినిమా తిస్తాను, మీకు అబద్ధం చెప్పట్లేదు. నేను సినిమా ఫ్లాప్ సినిమా తెస్తా, నాకు భయం లేదు. సినిమా తెస్తా, థియేటర్లో రిలీజ్ చేస్తా, ఫ్లాప్ అవుద్ది నాకు తెలుసు. వాళ్ళు తిరిగి వాళ్ళ సినిమా తెస్తా, నేను తెలిసి తెస్తానా, నాకు ఆ భయం లేదు. హిట్ సినిమా తీయడం ఎవరి వల్ల ఈజీ కాదు, ఫస్ట్ పాయింట్. ఇంత ఉదాహరణ చెప్పా, ఫ్లాప్ సినిమా తీసిన అందరూ తెలియ చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక అద్భుతమైన సినిమా తీశారు, అండ్ ఇది పవన్ కళ్యాణ్ పెట్టి అజ్ఞాతవాసి. మరి ఎందుకు ఫ్లాప్ అయింది? అంతకుముందు ఏంటి సినిమా? సూపర్ హిట్ సినిమా సార్. ప్రతి వాడు హిట్. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మళ్ళీ వెంటనే సూపర్ డూపర్ హిట్ సినిమా తీశారు, అలా వైకుంఠపురం అని. అదిరిపోయింది. మరి ఎలా తీశారు? అదే డైరెక్టర్ కదా. అలా అంటే ఏంటంటే ఆ కథ కనెక్ట్ అవ్వలేదు తప్ప డైరెక్టర్లో లోపం లేదు, ఇంకోటి లోపం లేదండి. ఇప్పుడు సినిమాలు అన్నీ ఇట్లయితే ఎలా మరి ఎలా జరుగుద్ది? అలా జరుగుద్ది. అది దాన్ని చిన్న యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్గా జరిగిన తప్పు తప్ప అది ఇంకోటి కావాలని చేసింది కాదు. అది మంచి సినిమాకి ఫ్లాప్ సినిమాకి ఒకే రకం టేకింగ్, ఒకే రకం ఖర్చు, ఒకే రకం బాధలు ఉంటాయి అన్నీ అండి. ఇప్పుడు మనం ఏంటంటే అసలు అనవసరంగా ప్రయత్నం చేస్తున్నామా, ఇటు సినిమా తీస్తున్నామని అబద్ధం ఆడుతుంది దేనికి అని నేను మీకు ఓల్డ్గా చెప్పాను. నేను కూడా దేవుడు కొబ్బరిగా కొట్టి రైటర్ని పెట్టి కథ రాయించి ఆ కథ బావులు ఈ కథ బావులు నాకు చెప్పి అన్నీ చేస్తాం. ఈ పెద్ద సినిమాకి ఎన్ని పనులు చేస్తాం, అన్ని పనులు చేస్తాం. అది మనది ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది, స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు పెట్టి తీసిన సినిమాలు మనిషి అయితే మ్యాట్ని చూడలేదు. ఏం చేయగలం అంటే మీకు అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందన్న? ఇది నేను లాస్ట్ టైం కూడా ఒక సినిమా, మా ఫ్రెండ్ ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూడమని మీకు పంపించాం. మీరు ఒకే మాట చెప్పారు, ఒక్క పూట కూడా ఆడుతుందని. అంటే కోపం కాదు. అవును, అంటే ఆ సినిమాలో ఉన్న స్టామినా. నిజం చెప్పకపోతే మీరు భ్రమలో ఉంటారు ఇంకా. అవును, ఓకే. మనం అంటే పేరు చెప్పి ఇంకో అవమానం కాదు. ఒక ఆయన 3 కోట్ల పెట్టి సినిమా తీసాడండి. ఆయన ఫోన్ చేసి, సార్ సినిమా చూడండి సార్, దీనికి ఒక 30 లక్షలు ఉంటే సినిమా కంప్లీట్ అయిపోద్ది అని అన్నాడు. నేను చూడండి సినిమా ఫస్ట్, ఎందుకంటే చూసి దాన్ని రిపేర్ చేయమని చేస్తావా? చేయలేవు. అవును. రెండోది, నువ్వు ఎవరు నమ్ముకుని నువ్వు తీసావు, నువ్వు కంప్లీట్ చేయి. ఈ 30 లక్షలు నేను పెట్టమంటున్నాడు, పెడతా. రేపు 30 లక్షలు రాకపోతే ఏంటి అని అడిగా. అదేంటే 3 కోట్లు నేను పెట్టే కదా, నువ్వు పెడితే నీ ఇష్టం పెట్టుకున్నావు, కొత్తగా 30 పెడితే నాకు ఉపయోగం ఏంటి? అవును, నీకు 30 కోట్లు నేను ఎక్కడొక్కడ అప్పిస్తా, నువ్వు అది తీర్చుకో, అంతే తప్ప నేను డబ్బులు పెట్టను, నేను సినిమా తీయను. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా, రిలీజ్ చేసినందుకు డబ్బులు తీసుకుంటున్నారు రిలీజ్కే. ఓకే, మరి ఎందుకు చేయాలి నీ ఫ్రీగా? ఓకే, నీకు సరదా పెట్టి దోలకి నువ్వు సినిమా తీసావు, ఓ డిస్ట్రిబ్యూటర్ నుంచి రిలీజ్ చేయమంటావు, ఆడి శ్రమపడాలిగా, థియేటర్లు మాడాలి, పేపర్లు అందించాలి, వాల్ పోస్ట్ అందించాలి, ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళు సినిమాకు ఒక థియేటర్కు 500 1000 తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే మనం సినిమా రిలీజ్ చేస్తే మనకి థియేటర్ అడ్వాన్స్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ రేంజ్ నుంచి ఈవేళ మనమే ఎదురిచ్చి వాల్ పోస్టులు ఇచ్చి క్యూబులు కట్టి డిస్ట్రిబ్యూటర్ కూడా బాబు 500 తీసుకో, 1000 రూపాయలు తీసుకో, రిలీజ్ చేసి పెట్టనే స్థితిలో ఉన్నామంటే ఎందుకు అర్థం సినిమా? ఇప్పుడు నాకు 115 సినిమాల్లో 70-80 సినిమాలకి నాకు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అవుట్లెట్ కొనుక్కున్నారు. తర్వాత ఒక 10 సినిమాలకి సరే 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తాం అన్నారు, ఇచ్చారు. తర్వాత సినిమాలకి ఏమంటే మీకు అడ్వాన్స్ ఇస్తాం కానీ అది పోతే వెనక్కి తిరిగి ఇచ్చేయాలి అన్నారు, అది కూడా తీసుకున్నాం. పోయిన వాటి వెనక్కి కూడా ఇచ్చాం. అది అయిపోయిన తర్వాత ఏమంటే ఇంక మేము డబ్బులు పెట్టలేమండి, ప్రింట్లు పబ్లిసిటీలు పెడతాం సార్ అన్నారు. ఓకే అన్న, అది కూడా పెట్టారు. అది కూడా వచ్చినాయి కొన్ని రాని కొన్ని ఉంటాయి. తర్వాత ఫోన్ చేస్తే, గురుగారు మీ సినిమాకి నేను థియేటర్ చూసి పెడతా, నాకు రూపాయి ఇవ్వద్దు, మీకు ఏం వస్తే మీకు ఇచ్చేస్తాను, ఆ వాల్ పోస్ట్ డబ్బు మీరు పంపండి, క్యూబ్ డబ్బు మీరు కట్టుకోండి అనే స్టేజ్కి వచ్చేసింది. ఓకే, ఇండస్ట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. ఇవన్నీ ఆ మాత్రం తెలియకుండా కొత్త వాళ్ళు వచ్చేసి సరదాగా సినిమాలు తీసేస్తున్నారు. సినిమా తీయడం తప్ప నేను వాళ్ళని కామెంట్ చేయను. ఒక్క 4 నెలలు, ఒక 5 నెలల్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, నేర్చుకోండి, తర్వాత సినిమా తీయండి. చూడండి ఇండస్ట్రీని. అంటే అన్న, ఒకప్పుడు కలకల్లాడిపోయే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు ఇంత దారుణంగా పడిపోయింది? దీని వ్యవస్థ వెనక ఎవరున్నారు? ఆ నలుగురు ఈ నలుగురు అనేది ఎంతవరకు సబబు? అవన్నీ బూతులండి. ఆ నలుగురు లేదు, ఏ నలుగురు లేదు కానండి, అవన్నీ ఊరికి సొల్లు మాట్లాడుకుంటే తప్పండి. నువ్వు సినిమా తీ, నీకు 1 థియేటర్ నేను ఇప్పిస్తా, ఇది 6 నలుగురితో ఇప్పిస్తా థియేటర్లో. ఇప్పుడు థియేటర్ వాళ్ళకి సినిమా అవసరం, సినిమా కూడా థియేటర్ అవసరం కదా, 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటాయి. నువ్వు సంక్రాంతికో దసరాకో అడిగితే థియేటర్లు ఇవ్వలేరు తప్ప వాళ్ళు మిగతా 52 వారాల్లో 50 వారాలకి ఇస్తారు థియేటర్లు. ఓకే, అలాగే థియేటర్ ఫీడింగ్ కావాలి కదా ఒకటి. రెండోది ఏంటంటే థియేటర్లు ఇస్తారు, థియేటర్ జనం తప్పించి బయట నీది. నువ్వు తీసే సినిమా, నువ్వు తీసే ట్రైలర్ వల్ల జనం వస్తారు థియేటర్కి. అందువల్ల 6 నెలలు స్మాష్ అండ్ ట్రాష్ అండి, తప్పది.
ఇప్పుడు ఏదో వాళ్ళకి పెద్ద పెద్దలు పడక ఆ దసరా సంక్రాంతి టైంలో దీపావళి టైంలో తప్ప మిగతాది ఎప్పుడు క్లాస్ లేదు. అందరికీ థియేటర్ నేను ఎప్పుడు రెంట్ కట్టి థియేటర్ వేయలేదు. నేను టీవీ థియేటర్లు వేసా, సంజయ్ థియేటర్లు వేసా, సూర్యదర్శన్లు వేసా సినిమాలు. ₹1 రెంట్ కట్టలా, వచ్చింది సరస్వతి తీసుకున్నాం. అయితే వాళ్ళు 60% తీసి మనకు 40% ఇచ్చారు తప్ప ఎప్పుడు రెంట్ కట్టలేదు, రెంట్ కట్టక్కర్లేదు. ఓకే. ఏమండి ఇంకోటి, మీకు ఎవరైనా సినిమా థియేటర్లు దొరకట్లేదంటే నాగిరి అండి, ఛాంబర్ ఉంది ఇక్కడ, ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంది, మేము అందరూ సపోర్ట్ చేస్తాం, థియేటర్లు ఇప్పిస్తాం. కానీ జనం రప్పించి బాధ్యత ఇది. ఓకే. జనం రప్పించకపోతే థియేటర్ ఏం చేస్తారు? వీళ్ళు మనిషి వేసి మ్యాట్ని తీసేస్తారు. అంతే. నేను థియేటర్ రన్ చేసిన రోజుల్లో కూడా నో షో అనేది లేదండి. 10 మంది 20 మంది తుఫాను వచ్చినా జనం వచ్చేవారు. ఇప్పుడు ఏమైంది, మీ అందరూ అడిగారు కదా థియేటర్లో జనం ఎందుకు చూడలేదని, ఈ సోషల్ అవేర్నెస్ పెరిగిపోయిందండి. ఫస్ట్ రివ్యూస్ అడు ఎవడెవడు బట్టలు కట్టుకుని థియేటర్కి వద్దాం మనిషి అని లోపు మీరు రివ్యూ పెడుతున్నారు. మీరు అంటే అదే మీడియా వాళ్ళు ఏమని ఇది చెత్త, డైరెక్టర్ చెత్తలా తీశాడు, హీరో చెత్తలా యాక్ట్ చేశాడు అని పెడుతున్నారు. పెట్టిదరికాడు సరే ఆడు చెత్త అన్నాడు కదా తరచుద్దని ఆగిపోతున్నాడు. ఒక ప్రేక్షకులు మీరు ఆపేశారు. రెండోది అక్కడ రేట్లు ఎక్కువ, 200, 100, 350, 450, 800 కూడా అమ్మేస్తున్నారు మనుషులకి అయితే. దానివల్ల కొంచెం జనం తగ్గిపోయారు. మూడోది ఏంటంటే ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి ఒక గ్రాండియర్ చూడాలనుకుంటాడు. ఒక పవన్ కళ్యాణ్, చిరంజీవినో, బాలకృష్ణ చూడాలనుకుంటాడు తప్ప నువ్వు నేను యాక్ట్ చేస్తే చూడాలనుకోడు. ఎందుకు చూడాలనుకోడు అంటే ఓటీటీలో 3 సినిమాలు వస్తున్నాయి, యూట్యూబ్లో సినిమాలు వస్తున్నాయి, టీవీలో సినిమాలు వస్తున్నాయి, ఇన్ని రకాల మాధ్యమాలు నీకు అందుబాటులోకి వచ్చేసింది. నువ్వు పూర్వం థియేటర్కి నువ్వు వెళ్ళేవాడివి, ఇప్పుడు థియేటర్ నీ చేతిలోకి వచ్చేసింది. అంటే సెల్ ఫోన్లోకి వచ్చేసింది. నువ్వు ఎప్పుడు కావాలంటే చూస్తున్నావు, ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూ 10 నిమిషాల టైం ఉంటే సినిమా చూస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ ప్రేక్షకులు తగ్గిపోయారు. రెండోది పాప్కార్న్ రేట్ల వల్ల తగ్గారు, థియేటర్ రేట్లు ఎక్కువ మంది తగ్గారు, మంచి సినిమాలు రాకపోవడం వల్ల తగ్గారు. అయితే నువ్వు క్వశ్చన్ ఎందుకు రావట్లేదని అడిగావు. రావాలంటే ఏం చేయాలని అడగండి, ఏం చేయాలి అది సొల్యూషన్ చెప్తా. రావాలంటే ఏం చేయాలంటే మనకి ఇండస్ట్రీలో పూర్వం ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ అన్నప్పుడు 7 మంది హీరోలు ఉండేవారు. అప్పుడు ఒకసారి వెనకాలండి 80కి 90కి వెళ్ళండి. అప్పట్లో కొత్త హీరోని పెట్టి కానీ ఎవరు సినిమాలు తీయాల, కొత్త దర్శకుని పెట్టి కూడా ఎవరు సినిమాలు తీయాల. ఎప్పుడు తీసేవారు? ఒక ఆదిత్య సుబ్బారావు గారు గొప్పవాడు, ఒక తేనెమలసి లాంటి సినిమా తీశాడు, లేదా ఒక దాసనారాయణ గారు ఒక స్వర్గం నరకం లాంటి సినిమా తీశాడు, ఒక కోటి రామకృష్ణ, భారత్ పొంది లాంటి సినిమాలు తీశాడు. అంటే ఒక డైరెక్టర్, ఎస్టాబ్లిష్ డైరెక్టర్, పేరున్న డైరెక్టర్ కొత్త పెట్టి సినిమా ప్రయోగం చేశాడు. అలాగే తేజ గారు తీశాడు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఫేస్ వాల్యూ ఉంది. ఇది డైరెక్టర్గా ఫేస్ వాల్యూ ఉన్నవాడు కొత్త వాళ్ళు పెట్టి తీశాడు. అంతే తప్ప ఈ కొత్త డైరెక్టరు, కొత్త హీరో, కొత్త హీరోని పెట్టి సినిమాలు అప్పట్లో జరగలేదు. గుర్తుంచుకోండి, ఎక్కడో ఒకటి జరిగింది, 2 జరుగుంటాయి అంతే. అంటే ఒక తేని మనసులు, దానికి ఆదిత్య సుబ్బారావు డైరెక్టరు. అలా ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు, ఇట్టేని సినిమాలు మీరు చెప్పచ్చు. ఒక బలగము, ఆయి, మ్యాడు ఇలాంటివి ఉన్నాయి కదా, కమిటీ కుర్రోళ్ళు నాకు తెలుసు ఇన్ని. అయితే ఈ వెనకాల ఎవరన్నా తెలుసు మీకు? కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్సే. నెంబర్ 1 ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒక బ్యానర్ వాల్యూ ఉంది, ఒక డైరెక్టర్, ఒక డిస్ట్రిబ్యూటర్ వాల్యూ ఉంది. అవును. వంశీ గారు సినిమా తీశారు, లేకపోతే ఒక దిల్ రాజు గారు బలగం సినిమా తీశారు, ఒక మ్యాడ్ సినిమా తీసింది, లేకపోతే ఒక గీత ఆర్ట్స్ వాళ్ళు కమిటీ కుర్రోళ్ళు తీశారు. ఇలాగా నీకు వెనకాల ఒక పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్. వాళ్ళు 5-6 కోట్లు పెట్టి తీశారు. కొత్త వాళ్ళతో ఏమీ 10 లక్షలకి 50 లక్షల సినిమా తీయలా, 5-6 కోట్లు పెట్టి తీశారు, గ్రాండ్గా తీశారు. వాళ్ళు కథను నమ్మి, డైరెక్టర్ నమ్మి సినిమా తీశారు. అందుకని ఆ సినిమాలు ఇట్టేది. ఓకే. అదే దిల్ రాజు గారు అబ్బాయిని పెట్టి 2 సినిమాలు తీశారు, ఆడలేదుగా. ఆడలేదు. ఎందుకు ఆడలేదు మరి అంటే దాసనారాయణ కొడుకుని పెట్టి సినిమా తీశారు, ఆడలేదు. బాబుమోహన్ కొడుకుని పెట్టి సినిమా తీశారు, ఆళ్ళ. ఎంఎస్ నాయుడు అబ్బాయిని పెట్టి సినిమా తీశారు, ఆళ్ళ. కోదండరామరెడ్డి కొడుకుని పెట్టి సినిమా తీశారు, ఆళ్ళ. అంటే నేను ఎన్ని కామెంట్ చేయట్లా, మహానుభావులు. అంటే మనము ఆలోచన చేసింది ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ పక్కనే ఉంటాయి, మీరు చెక్ చేయట్లా. మీరు చూడండి, సూపర్ హిట్ అని ప్రతి సినిమా వెనకాల ఒక పెద్ద బ్యానర్ ఉంది, ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. వాళ్ళకి పోయినా పర్లేదు, వాళ్ళు కూడా పోలీస్ సినిమాలు చాలా ఉన్నాయి, అయినా వాళ్ళు కథను నమ్మి సినిమాలు తీస్తున్నారు కాబట్టి సినిమా హిట్ అని. అంతేగాని నువ్వు ఊరికి ఇలా వచ్చేసి అలా సినిమా తీసి హిట్ అయిపోయిన సినిమాలు ఏమి లేవు. ఎక్కడో ఒకటి ఉండొచ్చు. ఓకే. మళ్ళీ పలానా సినిమా ఉందని మీరు కింద కామెంట్ పెట్టచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ 100 ఉండవు. సంవత్సరానికి 220 సినిమాలు రిలీజ్ అవుతుంటే 20 సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి, 200 సినిమాలు ఆడట్లా. ఇప్పుడు ప్రేక్షకుడు ఇది ఏముంటుందిలే అని థియేటర్ రావట్లా. ఓ 10 రోజులు 1 వీక్ పోయిన తర్వాత బాగుందంటగా అని టాక్ వస్తే అప్పటిదాకా థియేటర్లో సినిమాలు ఉంచట్లేదు. ఎందుకు? కలెక్షన్ లేక. ఆ రోజుల్లో శంకరాభరణ సినిమాకి మొదటి వారం కలెక్షన్స్ లేవు, అయిపోయారు అనుకున్నారు. 8వ రోజు నుంచి రిలీజ్ అయింది. అలా చాలా సినిమాలు ఉన్నాయి. జగదేవగిరి కూడా అంతే కదా, తుఫాన్లో రిలీజ్ చేశారు, తుఫాన్లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. అవును. అంటే సినిమా దమ్ము ఉంది, అందుకు ఆడింది. శంకరాభరణ దమ్ము ఉంది, అందుకు ఆడింది. శంకరాభరణ సినిమాని 100 ప్రీవ్యూలు వేశారు మద్రాసులో. ఎవరు కొనలా, వాళ్ళు ఓన్గా రిలీజ్ చేశారు. లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు సపోర్ట్ చేసి రిలీజ్ చేశారు. అందువల్ల ప్రతి హిట్కి వెనకాల కారణం ఉంటుంది, ప్రతి ఫ్లాప్కి కారణం ఉండకపోవచ్చు, కానీ ప్రతి హిట్కి వెనకాల ఒక కారణం ఉంటుంది, కథ ఉంటుంది అనమాట. కాబట్టి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరికీ సలహా చెప్పేది ఏంటంటే సినిమాలు తీయండి, ఆలోచనతో తీయండి,
కొంచెం అవగాహన తీయండి. అంటే ఎలా తీస్తే ఎలా జరుగుద్ది. సినిమా తీసి సగంలో ఆగిపోయి సినిమాలు 300 సినిమాలు ఉన్నాయి మార్కెట్లో. అవును 300 ఉన్నాయి. అవును ఎలా వీళ్ళందరూ నేను ఇంకో సలహా చెప్పాను మనం ఎక్కడో, నీకు 1 కోటి రూపాయలు ఉందనుకో, 50 లక్షలు సినిమా తీ, 50 లక్షలు ఫ్యామిలీ గురించి. నువ్వు ఎన్నో 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసి ఫ్యామిలీ రోడ్డుకి పడేకు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా స్వగత అనుభవము. ఓకే నేను ఆ రోజులు 10 లక్షలు సినిమా తీసా, మొత్తం పోదంగా పిల్లల పెద్దలు అందరూ రోడ్డుకి పడేసా. అవును అలా పని నువ్వు చేయొద్దు. నేను నీకు ఎక్స్పీరియన్స్తో సలహా చెప్తున్నా. నీకు 1 కోటి ఉంది, 50 పోగొట్టు, 50 అలకుంచు. 2 కోట్లు ఉంది, 1 కోటి పోగొట్టు, ఇంకో 1 కోటి అలకుంచు. అంటే నువ్వు ఉన్నా లేకపోయినా కుటుంబం గడవాలి. అంటే ఎంతో బాగా బతికి ఈ సినిమా అనే వ్యసనంలో పడి నువ్వు డబ్బు పాటు చేసి నువ్వు పెళ్ళబెట్టుకు పాటు చేయి, రోడ్డుకి పడేక. ఈ వేళ నా కళ్ళ ముందు మా ప్రొడ్యూస్ కౌన్సిల్లో 3,000 రూపాయలు పెన్షన్ తీసుకునే ప్రొడ్యూసర్లు ఎంత అన్యాయం అండి. అయ్యా దేవిశ్రీ ప్రసాద్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ అప్పట్లో దేవి ఫిలిమ్స్ అని ఇలా కింద నుంచి వచ్చేది. ఆయన దహన ఖర్చులు కూడా డబ్బులు లేవని మనం విన్నాం. మా గురుగారు దాసనారాయణ గారు, అల్లు అరవింద్ గారు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఒకళ్ళు ఏంటంటే జయకృష్ణ గారు పోతే దాసనారాయణ గారు ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ పెద్దోళ్ళ గురించి మాట్లాడుకున్న అర్హత నాకు లేదు. కానీ అంటే నేను మీకు చెప్పే సలహా ఏంటంటే సూచనలు, మీరు మీకు నచ్చిన సినిమా తీయండి, పోగొట్టండి డబ్బు, కానీ వెనకాల ఫ్యామిలీ రోడ్డుకి పడేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. వెరీ గుడ్. నేను బాధతో చెప్తున్నా, ఎందుకంటే స్వానుభవం అయింది. కాబట్టి ఏదో సినిమా తీద్దామని ఏదో వ్యసనం కోసం వచ్చి సినిమా తీయకండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. మా అబ్బాయిని సినిమా హీరో చేద్దాం అనుకుంటున్నాను, తీయండి, తప్పలేదు. మీ అబ్బాయి మీద ఇన్వెస్ట్ చేయండి. లేదా మా తమ్ముడు డైరెక్టర్ చేస్తాను, ఇన్వెస్ట్ చేయండి, పర్లేదు. అంతే తప్ప సినిమా తీసి లాభం సంపాదించానంటే మేము లేమా ఇక్కడ ఇండస్ట్రీలో? మేము లేమా? మాకు అన్నీ తెలుసు, అన్ని అనుభవంలేగా. మేము కూడా సినిమా తీయడానికి ఆలోచిస్తున్నాం. అయితే అనొచ్చి మరి నువ్వు అందరినీ సినిమా తీద్దాం, నువ్వు 15 సినిమా తీద్దామని. 15 సినిమాలు సంపూర్ణమైన నాలెడ్జ్తో, పూర్తి అవగాహనతో కష్ట సుఖాలన్నీ కళ్ళతో చూసి నేను సినిమా తీస్తున్నా. నేను ఈ 15 సినిమాలు మీకు ఛాలెంజ్ చెప్తున్నా. నాకు 15 లక్షలు కూడా పోతున్నారు, నేను సినిమా తీస్తా, చూపిస్తా. ఆడది వేరే విషయం. అంతే, 15 రూపాయలు పోదు, నేను సినిమా తీస్తా. అలా ప్లాన్ చేస్తా సినిమా. నేను నా అడుగుజాడలు నడమని అంటలా, మీరు తెలుసుకుని నడవండి. మహాత్మా గాంధీ గారు నేను చెప్పింది వినన్నాడు తప్ప ఆయన అడుగుజాడలు నడమలేదు. అలాగా మీరు సినిమాలు తీయండి, మీ ప్యాషన్ సరదాన్ని తీర్చుకోండి. ఎవరిని రావద్దనే అధికారం మాకు లేదు. ఎందుకంటే మీ ఇష్టం, మీ డబ్బు. అంటే పోగొట్టుకునే ముందు కొంచెం ఆలోచించి మన వెనకాల ఎవరున్నారు, మన ఫ్యామిలీ ఉంది అని ఆలోచించుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అనే రివ్యూ రైటర్స్ గురించి మాట్లాడారు. ఈ రివ్యూ రైటర్స్ గురించి ఇంత పెద్ద ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఏమీ చేయలేదు. నిన్న కాక మొన్న ఒక సినిమా తీశారు, వర్జిన్ బాయ్స్ అని. వాళ్ళ సినిమా గురించి ఎవరో పూల చొక్కా అనే ఓ రివ్యూ రైటరు బాగా రాయలేదని 40,000 ఇస్తేనే రాస్తానని ఏదో ఆయన ఇంటర్వ్యూ మన ఆదాన్లోనే చెప్పారు. అది నిజమా అని అడిగితే నిజమే అని చెప్పారు. నిన్న ఆ పూల చొక్కా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎవరు చేయని గట్స్ లేని ఈ ప్రొడ్యూసర్ని ఏమనాలి, ఏంటంటారు? ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అన్న ప్రొడ్యూసర్ మనందరూ అభినందించాలి. ఎందుకంటే ఎవడో ఒకటి తెగించాలి ముందుకు వచ్చాడు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఏ జర్నలిస్ట్ను ఏమన్నా తిరిగితే రేపు పొద్దున వాళ్ళందరూ నా మీద అటాక్ చేస్తారు. అతను ఒక సినిమా తీసి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అతను మాట్లాడాడు కాబట్టి అతను అభినందిద్దాం. రెండోది ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉండకూడదు సార్. ఏంటి ఇప్పుడు సినిమాని ప్రమోషన్ చేయడం కోసం డబ్బులు ఇస్తే ప్రమోషన్ అవ్వదండి. సినిమా ఒరిజినల్ దమ్ముంటేనే ప్రమోషన్ అవుతుంది. మీ డబ్బు ఇచ్చి టీవీలో యాడ్ చేసినా, పేపర్లో యాడ్ చేసినా, లేదా దొంగ రివ్యూలు రాయించినా అవి మీకు ఇదేనే వేరే దానికి ఉపయోగపడతాయేమో తప్ప ప్రేక్షకుడు చూడటానికి మాత్రం ఉపయోగపడవు. మీరు చెడు చెప్పండి, వెంటనే అటాక్ అవుద్ది. మంచి చెప్పండి, లేట్గా అటాక్ అవుద్ది. కాబట్టి ఈ రివ్యూ వరల్డ్స్ అయినా కొత్త నిర్మాతల్ని, కొత్త దర్శకుల్ని, కొత్త హీరోల్ని మనం ఎంకరేజ్ చేద్దాం. అంటే మీరు మీడియాలో ఉంటున్నారు, ఇండస్ట్రీలో ఉంటున్నాం, మనం అందరం సినిమా మీదే బతుకుతున్నాం. నేను ఇంకో రకం పోతున్నాను, మీరు ఇంకో రకం పోతున్నారు. సినిమా అనే దాన్ని చంపేయకుండా, మనం వచ్చిన నిర్మాతను పాడు చేయకుండా, ఆడి ఫ్యాషన్ ఉండి, ఆడి సరదా ఉండి, దోలు ఉండి, పోకుండా మనం ఏం చేయలేం. కానీ ఒక బాధ్యత ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా కానీ, ఒక పూల చక్కోడి కానీ, ఇంకోటి కానీ బాధ్యత ఏంటంటే, మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అండి. ఆ మీడియా వల్ల చాలామంది గొప్పలు అయ్యారు, ఆ మీడియా వల్ల చాలామంది దొరికిపోయారు కూడా. అలాంటి మీడియా సక్రమైన మార్గంలో ఉపయోగించండి. అక్రమమైన మార్గంలో ఉపయోగించి ఆయన బదనాం చేసి అది చాలా ఓపెన్గా చెప్పాడు స్టేట్మెంట్ అతను. అయితే అతను కూడా ఒక ప్రెస్ మీట్ నేను చెప్పాను, ఏమైనా ఇంటర్వ్యూలో ఏమంటే మనం ఒక కార్పొరేట్ కంపెనీలో పెట్టి అందరినీ షేర్ హోల్డర్స్కి చేసి సినిమా తీసి కదా అని ఎక్కడో చెప్పాడు అతను. అయితే దాన్ని నేను కూడా కౌంటర్ ఇచ్చాను. ఇవన్నీ మాకు తెలుసు, ఇవన్నీ ఆల్రెడీ జరిగినాయి, కొత్తగా ఇది చెప్పే విషయం కాదు. రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి కంపెనీలు బోధ ఉన్నాయి. ఏది షేర్ మార్కెట్లో అమ్మి చేసిన కంపెనీలు. దానికి ఎవరు చేస్తారంటే నువ్వు బ్రాండ్ వాల్యూ ఉండాలి. ఇందా చెప్పాను కదా, ఒక రిలయన్స్ కంపెనీ అంటూ చేస్తే షేర్లు కొంటారు తప్ప ఎవరు రాదాను నేను పెడితే కొనరు. అలాగే నువ్వు హీరో సినిమా తీసి హీరోని బట్టి కొంటారు. వర్జిన్ బాయ్స్ అని సినిమా తీస్తే వాళ్ళు షేర్ మార్కెట్ కొనరండి. దానికి ఎందుకంటే
మనకి దాన్ని ఏమంటారంటే చూసేవాడికి థియేటర్కి వచ్చి జనం వచ్చారండి. ఇప్పుడు ఎవడో ప్రభాస్ని పెట్టి ఒక సినిమా తీస్తారు అనుకోండి, వాళ్ళు చేయొచ్చు ఆ పని. ఇంక ప్రభాస్కి ఆల్రెడీ మార్కెట్ ఉంది కదా. అవును. నేను ఇంకో ప్రొడ్యూసర్ సలహా ఇచ్చాను, ఒక పెద్ద హీరోని పెట్టి సపోజ్ చెప్తాను 157 సినిమా అవుతుంది కదా చిరంజీవి గారి. చిరంజీవి హీరో, ఆ డైరెక్టర్ నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 1 ప్రొడ్యూసర్, బ్యానర్. వాళ్ళు ఒక కొత్త స్కీమ్ పెట్టచ్చు. ఎలాగంటే సపోజ్ ఒక జిల్లాకి 9 కోట్లు ఉంది సినిమా అనుకోండి వాల్యూ, 10 కోట్లు పబ్లిక్ని డబ్బు తెచ్చేచ్చు ఇవాళ. ఎలాగా ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేస్తామో అలాగే బుక్ మై షోలో ఒక పెడతాం. ఇది జనవరి 13 తారీఖున సినిమా రిలీజు, భీమవరం టికెట్ కావాలో బుక్ చేసుకోండి ఇప్పుడే. అంటే సినిమా తీయలేదు ఇంకా, కానీ బుక్ చేసుకోవచ్చు టికెట్ నువ్వు. అంటే వాళ్ళు నీకు క్రౌడ్ ఫండింగ్ కాదు, టికెట్ ఫండింగ్ ఇది. ఓకే, నీకు టికెట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న పండగ రోజు డెఫినెట్గా ఇది 500 రూపాయలు చేస్తారు టికెట్. అవును కదా. అవును. పండగకి మాకు 5-6 నెలల టైం ఉంది కదా. ఇప్పుడు పెట్టు 250 రూపీస్ టికెట్ పెట్టు, లేదా 300 రూపీస్ టికెట్ పెట్టు. ఇవాళ హాట్ కేక్ లాగా ఒక్క బుక్ మై షో ద్వారా 100 కోట్లు ఫండ్ వస్తుంది ప్రొడ్యూసర్కి. ఓకే, రాదా? నువ్వు తీవా టికెట్ 100%. ఈ ఐడియా ఒకటి చెప్పి నేను చెప్తున్నా నీకు. ఓకే, ఇప్పుడు నువ్వు రైలు టికెట్ 3 నెలల ముందు బుక్ చేసుకుంటావు కదా. అవునండి, 2 నెలల ముందు బుక్ చేసుకుంటావు కదా. 100%. ఈ సినిమా బుక్ మై షోలోనే ఎక్కడ ఎక్కలేదు. వాళ్ళు భీమవరంలో 10 థియేటర్లు వేస్తారు, హైదరాబాద్లో 100 థియేటర్లు వేస్తారు, లేదా ఇంకా అన్నీ తెలుసు మనందరికీ. నీకు ఏ థియేటర్లు కావాలో అక్కడికి బుక్ చేసుకో, నీకు ఏ నెంబర్ కావాలో బుక్ చేసుకో. టికెట్ 250 రూపాయలు అంటే 250 రూపాయలు అప్పుడే కొనుక్కోవచ్చు కదండి. అప్పుడు నీకు 500 ఉంటుంది. ముందు నీ సపోజ్ 15 తారీఖు సినిమా రిలీజు, 14 తారీఖు ప్రీ షో చేస్తారు, ఏమంటారు ప్రీ రిలీజ్ చేస్తారు. 14 తారీఖు కొనుక్కోండి టికెట్లు. ఓకే, హరిహర పేరుమల సినిమా వస్తుందండి, ఎర్లీ మార్నింగ్ షోకి 800 రూపాయలు టికెట్ పెట్టారు. ఇప్పుడు ఇలాగే ఎర్లీ మార్నింగ్ షోకి 400 రూపాయలు టికెట్ పెట్టండి ఇప్పుడే, జనం కొనేస్తారు. వాళ్ళు ఫ్యాన్స్ బ్యాంక్ ఉంది, వాళ్ళకి ఫ్యాన్స్ బ్యాంకింగ్. అవును, కాబట్టి కొంటారు. అదే నీ సినిమా పెడితే 100 రూపాయలు పెడితే కొంటారు, 50 రూపాయలు చూడరు కూడా. అతను అనిల్ రావిపూడి నెంబర్ 1 డైరెక్టరు, నెంబర్ 1 హీరో, 157 సినిమా వస్తుంది. దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. అతను ప్రమోషన్ ఎంత గొప్పగా చేస్తాడో మీ అందరూ చూసారు. అవును, సినిమా తీకి ముందే స్టార్ట్ చేస్తాడు. ఓకే, నయనతార అనే అమ్మాయి ఎక్కడ ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు మనం, అది గ్రేట్ డైరెక్టర్. అంటే సినిమా ఎలా బతికించాలో ఆలోచించి గొప్ప డైరెక్టర్ అనిల్ రావిపూడి. హ్యాట్సాప్ అనమాట. చిరంజీవి గారిని పెడితే చిరంజీవి గారి హీరో ఉన్నప్పుడు పెద్ద డైరెక్టర్ అక్కల చిరంజీవి కూడా మార్కెట్ ఉంటుంది, కానీ పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో. ఇప్పుడు ఇది డబుల్ బనోజా. ఇది సినిమాకి ఈ స్కీమ్ పెట్టండి మీరు. షో అంటే 15 సపోజ్ జనవరి 13 రిలీజ్ అనుకోండి, జనవరి 11, 12 2 రోజుల్లో కూడా ప్రీ రిలీజ్ చేస్తున్నాము, ప్రీ షో అంటే ఏమంటారు అడ్వాన్స్ చేస్తున్నాము అని పెట్టండి. టికెట్ 500 రూపాయలు ఇప్పుడే కొనేస్తారు. బెనిఫిట్ షో లాగా మీకు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల డబ్బు ప్రేక్షకులు వస్తుందండి. నువ్వు బిజినెస్ సేఫ్ అయిపోయావు. అదే సినిమా వేరే సినిమాకి జరగదా పని, ఇది జరుగుద్ది.